సూపర్ ఉంది బీచ్. వాటర్ కంప్లీట్ బ్లూయిష్ ఉంది. అక్కడ పెద్ద షిప్ ఉంది. స్టాచ్యూ పక్కనే సముద్రం. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ నాగేంద్ర అయ్యర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. సో ఈరోజు మన రైడ్లో డే 12. ప్రస్తుతానికైతే మనం త్రివేంద్రంలో ఉన్నాం, తిరువనంతపురం. సో అనంత పద్మనాభ టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. టైం కూడా ఈరోజు January 22, 8:30 అవుతుంది టైం. పొద్దున్నే లేచినాం, బట్ రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం. కాకపోతే కెమెరాస్ అవన్నీ నాట్ అలౌడ్ కాబట్టి అన్నీ బయటనే లగేజ్ కౌంటర్లో పడేసి వెళ్ళిపోదాం. సో నేనైతే రెడీ అయిపోయినా, మనోడు రెడీ అయ్యి కిందికి వెళ్ళిపోయాడు. మేము తీసుకున్న రూమ్ ఇది జస్ట్ టెంపుల్ నుంచి 100 meters డిస్టెన్స్లోనే ఉంది. రూమ్ కాస్ట్ వచ్చేసి 1500. ఏసీ ఉంది కాబట్టి. వితౌట్ ఏసీ అయితే 1200 అమౌంట్. బట్ ఓకే, కొంచెం నియర్ బైలో దొరికింది రూమ్ అయితే. జస్ట్ 100 meters వాకబుల్ డిస్టెన్స్. సో లెట్స్ గో టు టెంపుల్. దర్శనం కంప్లీట్ అయినాక వచ్చి లగేజ్ ప్యాక్ చేసుకొని కన్యాకుమారికి వెళ్ళాలి. ఈరోజు కన్యాకుమారికి వెళ్ళే దారిలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో ప్రస్తుతానికైతే వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. టెంపుల్ 11 వరకు క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ ఈవినింగ్ 4 to 7 అంట. సో ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇంకా ఇదే మేము తీసుకున్న హోటల్ ఐశ్వర్య ఇన్. జస్ట్ మన టెంపుల్ నుంచి 100 meters. బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేసినాం. ఒకసారి లుక్ ఇట్ చూపి. నమస్కారం. సో లెట్స్ గో టు టెంపుల్. చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా టెంపుల్కి షర్ట్స్ కూడా నాట్ అలౌడ్, అందుకే కండవ తీసుకెళ్తున్నాం. ఒక చిన్న బ్యాగ్. సో అక్కడ పోయినాక షర్ట్స్ ఇప్పి బ్యాగ్లో పెట్టి బ్యాగ్ లగేజ్ కౌంటర్లో పడేసి కెమెరాస్ అన్నిలో పడేసి లోపలికి విత్ కండువాతోనే వెళ్ళాలి. బనీన్స్ కూడా నాట్ అలౌడ్ అంట. నాకు తెలిసి బనీన్స్ అలౌడ్ అని చెప్పిళ్ళు, బట్ నేను ఇంతకుముందే టెంపుల్ దగ్గరికి వెళ్ళి కొనటానికి వెళ్ళిన. సో బనీన్స్ నాట్ అలౌడ్ ఇక్కడ అమ్మరు అని చెప్పి, జస్ట్ కండువాను లుంగి అంతే. గర్ల్స్కి అయితే ట్రెడిషనల్గా శారీస్ను ఇంకేదో ఉంది అంతే. మన ప్యాంట్లు టీషర్ట్లు అయితే నాట్ అలౌడ్. సో వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ మనం వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి కన్యాకుమారికి రైడ్ స్టార్ట్ చేయాలి. లెట్స్ గో. బైక్ ఏందంట ఏందంటారు తీసుకుపోతారంట తిరగడానికి. మనకంత ఓపిక టైం. కన్యాకుమారి పోతున్నాం. బైక్ కార్ అయితే నాట్ ఓకేనా? మా వెనకరాళ్ళు అంటారు కావచ్చు. సో టెంపుల్ ముందు కోనేరు చాలా బాగుంది. కోనేరు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అది బాగుంది కదా. బిల్డింగ్ అంటే బిల్డింగ్ కాదు, టెంపుల్ ముందు స్టైల్స్ బాగుంది. ఇక్కడ ఇల్లులన్నీ అట్లనే ఉన్నాయి. లోపల కౌంటర్ ఉంటుంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. లెట్స్ గో. ఇంకా చాలా బాగుంది టెంపుల్ అయితే. సో ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. టైం కూడా 10 అవుతుంది. ఒక 1 hourలో అయిపోయింది దర్శనం. సూపర్ అసలు. ఇంకెలాగా మాట్లాడుకుందాం. ఇక్కడ ఎక్కువ ఫొటోస్ వీడియోస్ తీయడానికి పర్మిషన్ లేదు. గోపురం కూడా అందుకే లోపల పెట్టేస్తాం. సో రూమ్కి వెళ్ళాక వెళ్తాం. మళ్ళీ రూమ్కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడే టైం 12 అవుతుంది. ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక ప్లేస్ ఉంది, శివునిది స్టాచ్యూ రామ్కోన్ కట్టింది. ఒక 20 kilometers ఉంది. అది ఒక్క లొకేషన్ చూసుకొని ఈవినింగ్ 4 వరకు కన్యాకుమారికి వెళ్ళిపోదాం. కన్యాకుమారి ఇక్కడ నుంచి 88 kilometers ఉంది. సో మనది గోప్రో కూడా సెటప్ అయిపోయింది. పొద్దున్నే చేసిండు కష్టపడి. ఇది న్యూ హీరో గోప్రో బ్లాక్ 13. సో టెంపరీగా అయితే దాన్ని జుగాడ్ చేసి సెట్ చేసినాం. దానికి ఒక బాక్స్ అదేదో ఉంటుందంట. దానికి గోప్రోకి ఏంటంటే కింద అడాప్టర్ కానీ లంగ కథలు బొచ్చడి ఉంటాయి దానికి. సో లగేజ్ కూడా అంతా మౌంట్ చేసిన బండికి. లెట్స్ గో. ఇంకా కన్యాకుమారికి మరి. సో లెట్స్ గో టు కన్యాకుమారి. ఫైనల్గా ఈరోజు వెళ్తున్నాం కన్యాకుమారికి. ఈరోజు డే 12 మన రైడ్లో. సో ఇంకొక 3 days ఉంది రైడ్. ఈరోజు కన్యాకుమారి, రేపు కన్యాకుమారి నుంచి రేపు ఆఫ్టర్నూన్ ధనుష్కోటి, ఎల్లుండి కూడా ధనుష్కోటిలో ఉంటాం. ఎల్లుండి ఈవినింగ్
ధనుష్కోటి నుంచి చెన్నై ఆర్ పాండిచ్చేరి లేకపోతే తిరుపతి, నెక్స్ట్ డే హోమ్ ఇంకా. సో ఇది రైడ్. ఇప్పుడైతే తిరువనంతపురం నుంచి స్టార్ట్ అవుతున్నాం. లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. లెట్స్ గో టు కన్యాకుమారి. చలో బండి మీద కలుస్తాం ఇంకా. లెట్స్ గో. ఫస్ట్ మనం ఒక శివుని స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం. అది 19 కిలోమీటర్స్ ఉంది. మనం కన్యాకుమారికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. అది ఇక్కడ ఉంది. కన్యాకుమారి వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ నుంచి ఇడికి ఇంకో 60 ఉంటుందా? 60 ఉంటుంది ఈ నుంచి ఇడికి. టైం 12:21 అవుతుంది. లెట్స్ గో. ఈరోజు జనవరి 22 వెడ్నెస్డే. ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకుంటే సెట్ ఇంకా. లెట్స్ గో. ఎండ ఘోరం కొడుతుంది. 31 degrees ఉంది ఇక్కడ టెంపరేచర్. లోపల ఆల్రెడీ తడిచిపోయింది. అయినా రైడింగ్ జాకెట్ అట్నే వేసుకొని ఉన్నాను. రైడింగ్ జాకెట్ వేసుకొని ఉన్నాను నేను. మనోడు రైడింగ్ జాకెట్ కూడా పక్క పడేసాడు. టెంపుల్ మొత్తం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనం టెంపుల్ దగ్గరలోనే ఉన్నాం అన్నట్టు. 88 లీటర్స్ పట్టింది. 1380 చేంజ్ పడింది అమౌంట్. లెట్స్ గో. ఇప్పటికి ఇంటి దగ్గర నుంచి 13 అంటే 1000 యాడ్ చేస్తే 2400 కిలోమీటర్స్ వచ్చినాయి ఇప్పటికి. అంతేనా? 1000 పోయింది కాబట్టి 2500 కిలోమీటర్స్ వేసుకోండి ఇప్పటి వరకు మనం తిరిగింది. ఇంకొక 1500 కిలోమీటర్స్ పోతాం కావచ్చు. అంటే ఎంతైతే 3000 4000 చేంజ్ వస్తుంది. అప్ టు 5000 కిలోమీటర్స్ వరకు తిరుగుతాం మనం ఈ రైడ్ మొత్తం. లెట్స్ గో. ఇంకా నో మోర్ బ్రేక్. 13 కిలోమీటర్స్ ఉంది. డైరెక్ట్ అక్కడ వెళ్ళి అక్కడనే బ్రేక్ తీసుకున్నాం. లంచ్ బ్రేక్. ఇంకా ఎండ మాత్రం దంచి కొడుతుంది. 34 degrees ఉంది ఇక్కడ. లోపల షర్ట్ తడిచిపోయిందో. లెట్స్ గో టు కజకొట్టం. అక్కడ ఉంది శివుని టెంపుల్. అది రాక్తో ఉంది శివుని స్టాచ్యూ. బ్యాక్ సైడ్ మొత్తం సముద్రం ఉంది. సేమ్ మురుదేశ్వర్ ఉంటుంది కదా, ఆ టైప్ ఉంది. సో వెళ్ళి చూద్దాం పదండి. ఇంకా స్ట్రేట్ వెళ్తే కన్యాకుమారి. మనం ఇప్పుడు కింది నుంచి ఇటు వెళ్ళాలి. ఒకటేసారి ఇంత పెద్ద లోయ ఉంది. వెరైటీగా ఉంది రోడ్ ఇక్కడ. అండ్ లెఫ్ట్ సైడ్ అరటి తోటలు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి మనం ఆ ప్లేస్కి. కన్యాకుమారి స్ట్రేట్. సూపర్గా ఉంది హైవే అసలు. స్ట్రేట్ ఒకటే రోడ్డు. ఇటు నుంచి 2.6 కిలోమీటర్స్ పోతే మనం బీచ్కి వెళ్తాం. బీచ్ దగ్గరలో ఉంది టెంపుల్. ఎదురుగా కనిపిస్తుంది కదా శివుని స్టాచ్యూ. సూపర్ ఉంది కదా. దగ్గర నుంచి చూద్దాం. బైక్ పార్క్ చేసి ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా లైట్గా. సూపర్ ఉంది స్టాచ్యూ. లెట్స్ పార్క్ అవర్ బైక్. లెట్స్ గో. పోయేసేద్దాం రండి. ఇక్కడ బీచ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఏదో బోట్ ఉంది పెద్దది. వెయిట్లో ఉంటుంది అంటే ఇక్కడ బీచ్. సార్ టెంపుల్ బయట నుంచి వ్యూ చూపిస్తుంది చూడండి. టెంపుల్ ఏమో ఇటుంది. టెంపుల్ పక్కనే బీచ్. సూపర్ ఉంది బీచ్.
వాటర్ కంప్లీట్ బ్లూయిష్ ఉంది. అక్కడ పెద్ద షిప్ ఉంది. అండ్ ఇగో టెంపుల్, అది టెంపుల్ ముందు ఉంటుంది. అలా సౌండ్ విపరీతంగా వస్తుంది ఇక్కడ. వ్యూ మాత్రం అద్దరిపోయింది పోండి ఇక్కడ నుంచి. ఓ చూడండి అలా ఎట్లా వస్తుందో. ఓ సూపర్ అసలు. అద్దరిపోయింది. అది చూడండి అలా సర్ఫేస్ చేయొచ్చు మనం. వాటర్ సర్ఫేస్ అది అనేది ఉంటాయి కదా, సబ్వే సర్ఫేస్. ఆ షిప్ మాత్రం భలే ఉంది. అది అక్కడ ఉంది షిప్. ఇక్కడ ఉంది స్టాచ్యూ. ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నట్టున్నాయి. మొత్తం మండపం వేస్తున్నారు. భలే ఉంది పోండి. ఇది జస్ట్ కన్యాకుమారి నుంచి ఈ లొకేషన్ 20 కిలోమీటర్సే ఉంది. కన్యాకుమారి అంటే తిరువనంతపురం నుంచి ఈ లొకేషన్ జస్ట్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. బాగుంది ప్లేస్. కజ్జకొట్టం ఏదో ఉంది ప్లేస్ పేరు, కజ్జకొట్టం. అది కార్గో షిప్పో నేవీ షిప్పో మరి, డేంజరస్గా ఉంది, పెద్దగా ఉంది. మోస్ట్లీ అయితే కార్గో షిప్పు అనే అనుకుంటున్నాను నేనైతే. భలే ఉంది షిప్పు. అలలు కూడా సూపర్ వస్తున్నాయి ఇక్కడ. సూపర్ ఉంది లొకేషన్. అదిరిపోయింది లొకేషన్ కూడా. లొకేషన్ అద్దరిపోయింది కదా. స్టాచ్యూ పక్కనే సముద్రం. భారత్ మాతాకి జై అంట. స్టాచ్యూ మాత్రం అద్దరిపోయింది. సో ఆ హెయిర్ ఉంది కదా, హెయిర్ మాత్రం హైలైట్ వచ్చింది అసలు. స్నేక్ కూడా సూపర్ చేసిల్లు అసలు. ఎక్సలెంట్ స్టాచ్యూ. ఓం నమ శివాయ. తిరిపోయింది. పక్కనే బ్యాక్ సైడ్ సముద్రం ఉంది. అసలు హైలైట్ ఉంది స్టాచ్యూ అయితే. అద్దరిపోయింది స్టాచ్యూ. సో ఈ వీడియోకి ఇంత. ఇంకా లోపల టెంపుల్ కూడా ఉంది, బట్ లోపల కెమెరాస్ అలవ్ లేదు. సో దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం కన్యాకుమారికి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో ఇక్కడ నుంచి కన్యాకుమారికి వెళ్ళే రైడ్ ఉంటుంది. ఈవినింగ్ కన్యాకుమారిలో సన్సెట్, రేపు మార్నింగ్ సన్ రైజ్ చూద్దాం. సో ఇప్పుడైతే నెక్స్ట్ బ్లాగ్లో అది వస్తుంది. ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. సో టైం కూడా ఆల్మోస్ట్ 1:15 అవుతుంది. ఎక్కడన్నా మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోతాం ఇంకా. సో బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో వెళ్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.